ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని లాగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్లో ఇంకొన్ని సమ్స్ అనేవి మనం చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z సబ్జెక్ట్ టు 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం ఏం చేస్తాము, f ఆఫ్ x, y, z అనేది ఏంటి, నెక్స్ట్ ఫై ఆఫ్ x, y, z అనేది ఏంటి తెలుసుకోవాలి. ఇది మనకి f ఆఫ్ x, y, z, ఇది మనకి ఏంటి ఫై ఆఫ్ x, y, z. తర్వాత ఏం చేయాలి, లాగ్రాంజెస్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ని మనం రాయాలి కదా. లాగ్రాంజెస్ ఫంక్షన్ని మనం రాస్తే మనకి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ చేస్తాము, డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ మనం ఫైండ్ చేయాలి. ఫైండ్ చేస్తే ఎఫ్ అంటే ఏంటి, లాగ్రాంజెస్ ఫంక్షన్ కదా, దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు వైతో, విత్ రెస్పెక్ట్ టు జెడ్తో కూడా మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమైంది, ఇవి వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి ఏమైంది, ఎక్స్, వై, జెడ్ వాల్యూస్. ఇప్పుడు మనకి ఇది ఇటువైపు వెళ్ళిపోతే ఏమైపోతుంది, లాంబ్డా బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ వైపు వెళ్ళిపోతే ప్లస్ లాంబ్డా బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. లాంబ్డా బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ లాంబ్డా అవుతుంది కదా. అలాగే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ లాంబ్డా ఇలా వచ్చిందనమాట. అలాగే వై జెడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ ఈక్వేషన్ ఏ. ఇక్కడ ఈక్వేషన్ ఏ అంటే ఏంటి, ఇది. ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూస్, ఎక్స్, వై, జెడ్ వాల్యూస్. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, 3 బై రూట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1, రూట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 అయ్యింది. లాంబ్డా మనకి ఏమవుతుంది, 9. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేస్తాము అంటే అప్పుడు ఎక్స్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 9 అయింది. ఈ లాంబ్డా ఇక్కడ ఉంది కదా, ఈ లాంబ్డా ప్లేస్లో 9 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ అనేది ఏమవుతుంది, రూట్ 9ని మనం స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది, 3 రాయొచ్చు కదా. మనకి ప్లస్ ఆర్ మైనస్ 3 అనేది వచ్చిందనమాట. వై ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఏమన్నారు, అక్కడ మ్యాక్సిమం ఫైండ్ చేయమన్నారు, మినిమం వాల్యూస్ కూడా మనకి ఫైండ్ చేయమన్నారు. ఫైండ్ చేయమన్నారు కాబట్టి మనం ఏం చేస్తాము, దస్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఆ ఈక్వేషన్లో మనం ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏంటి, +3 ఒకటి, -3 ఒకటి. అలాగే వై అనేది +3 ఒకటి, -3, +3 ఒకటి, -3. మ్యాక్సిమం అయినప్పుడు మనం +3ని యూజ్ చేస్తాం, అంటే +3ని సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ ఈక్వేషన్లో. ఒకవేళ మినిమం అన్నప్పుడు మనం ఏం చేస్తాము, -3ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అలా చేస్తే మనకి 9 అనేది ఏమొచ్చింది, మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. -9 అనేది ఏంటి, మినిమం వాల్యూ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ప్లేన్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ ఏమన్నారు, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ప్లేన్. ఈ ప్లేన్ దగ్గర ఉన్న ఒక పాయింట్ని మనం ఫైండ్ చేయమన్నారు. దట్ ఈస్ క్లోజ్ టు ద ఆరిజిన్. అది మనకి ఆరిజిన్కి క్లోజ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏంటి, పి, ఆ పాయింట్ని మనం px, y, z అనుకుంటాం ఆన్ ద గివెన్ ప్లేన్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆరిజిన్ అంటే ఏంటి, ఓ కదా. ఓపీకి మరి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే √x² + y² + z². ఇప్పుడు మనం u అనేది x² + y² + z² అని మనం అనుకుంటాం. అలాగే ఫై అనేది ఏంటి, x, y, z ఇచ్చిన ప్లేన్ అనమాట. ఫై అనేది ఆ ప్లేన్ అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, లాగ్రాంజెస్ ఫంక్షన్ని రాయాలి. రాస్తాం కదా. అలాగే ఇక్కడ u లాంబ్డా ఫై x, y, z. u అనేది ఏంటి మనకి, ఇది x² + y² + z. ఇది మనకి ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, x + 2y + 3z - 4 కూడా మనం వేయాలి. వేసిన తర్వాత మనం కామన్ అంటే మనం ఏం చేస్తాం, డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ అని మనం ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత మనకి ఏమైంది, 2x + లాంబ్డా. దీన్ని ఎలా రాయొచ్చు, x ఈజ్ ఈక్వల్స్ టు -λ/2. అలాగే y మనకి ఏమొచ్చింది, -λ. z -3 λ/2 అనే వచ్చాయి. ఈ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ వచ్చాయి కదా, ఇవి మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 అనేది ఏంటి, మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ అనమాట. ఎందుకంటే ఇది ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -4/7. ఈ లాంబ్డా వాల్యూస్ మనం ఏం చేయాలి, ఈ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూస్ వచ్చాయి. ఏ వాల్యూస్,
మనకేమొచ్చి x ఈజ్ ఈక్వల్స్ 2/7 4/7 6/7. అక్కడ ఏమన్నారు ఫైండ్ ద పాయింట్ అన్నారు. క్వశ్చన్లో ఏమిచ్చారు ఫైండ్ ద పాయింట్. పాయింట్ అంటే మనకి ఎలా ఉంటుంది p x, y 2 వేరియబుల్స్ ఇస్తే ఇక్కడ మనకి 3 కాబట్టి p x, y, z. x, y, z వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, అంటే వచ్చేసే కదా. ఇప్పుడు మనకి 2/7 4/7 6/7 ఇదే మనకి పాయింట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.